వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అవును, అది ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు పట్టాలు ఎక్కింది. జనాలు స్తబ్దతగా ఉంది. నిన్నటితో పట్టాలు ఎక్కింది. త్వరలో దానికి పరిష్కారం వస్తుంది. పాల్గారి వెనక ఎవరున్నారు, ఎవరు చెప్పారు, ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్గా తేలుతుంది. సార్, సునీల్ కుమార్తో పాటు అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు టార్చర్ చేశారు సార్. వాళ్ళ పరిస్థితి వాళ్ళు కొంతమంది టీడీపీలో ఉన్నారు. సునీల్ కుమార్కి కొందరు అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్లు వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని వాడితే ఇబ్బందని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ని అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు. అన్నీ బయట సార్ కొంతమంది గౌరీ శంకర్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి సార్. నిన్న సోషల్ మీడియాలో చూసా కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. బట్ అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా సార్. విచారణ దానికి కూడా ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది. ముఖానికి కర్చీపులు కట్టుకుని వీళ్ళు ఎదురుగుండానే పైకి వెళ్ళినట్టు ఉంది. సో అన్నీ కూడా 164 స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం. సో అంతా క్రిస్టల్ క్లియర్. అప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారాల ద్వారానే తెలిసింది. సో డెఫినెట్గా నిన్న నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో కాబట్టి గతంలో హైదరాబాద్లో ఒక ఆయన మరి ఫోన్ ట్యాపింగ్లో అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అతని పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరూ కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉండడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతను పాస్పోర్ట్ వెరిఫై చేస్తే తెలుస్తుంది. సో అన్నీ బయటకు వస్తాయి సార్. విచారణ నిన్నటి సంఘటనలు అన్నీ చూసిన తర్వాత ట్రాక్ ఎక్కింది. డెఫినెట్గా న్యాయం జరుగుతుందన్న దాంట్లో నిన్న చూసాం కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్. అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు, కానీ ఓపెన్ కన్ఫ్యూషన్లోనే ఉంది. బ్రిటిష్ కూడా మాకు చర్చ ఇచ్చింది అని కూడా అతను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అది కూడా బయటికి రావాలి. ఇప్పుడు అరెస్ట్ అధికారి చూడాలి. అందులో డెఫినెట్గా సునీల్ కుమార్ ఇన్వాల్వ్డ్, ఇంకా రామాంజనేయులు గారు ఇన్వాల్వ్ అవుతుంది. ఆ దాంట్లోనే చెప్పారు. చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.